Hello everyone, welcome to Calm Minds YouTube channel. ఛానల్లో పైథాన్ ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 3 పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ చూడకపోతే నేను పైన ఐ బటన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసి ఈ వీడియోకి రండి. సో దట్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా మన పార్ట్ 4 అయిన ఆపరేటర్స్ని స్టార్ట్ చేసేద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసాం కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. ఫోల్డర్ ఎలా సెలెక్ట్ చేస్తాం? ఫైల్, ఓపెన్ ఫోల్డర్, ఇక్కడ మిస్ ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ ఫోల్డర్ అని కొడితే ఇలా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను. ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ ఫైల్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి xyz.py ఇలా ఇస్తే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఆపరేటర్స్ని చూడబోతున్నాం. ఫస్ట్ ఇందులో టైప్స్ ఉన్నాయి: అరిథమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్, బిట్ వైజ్, కంపారిజన్, ఐడెంటిటీ, లాజికల్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అని చెప్పి ఇలా మనకి టైప్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ వీడియోది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఇది కూడా డిలీట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం అరిథమెటిక్ ఆపరేటర్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అరిథమెటిక్ ఆపరేటర్స్లో జస్ట్ నార్మల్ మనకి తెలిసినవే ఉంటాయి, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అలాగా. ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, a = 10, b = 20. ఓకే, ప్రింట్ a + b. ఓకే, ప్రింట్ a + b అంటే ఏమొస్తుంది మనకి? 10 + 20 యాడ్ అయ్యి మనకి రిజల్ట్ ఏమొస్తుంది? 30 వస్తుంది. ఒకసారి ఇది రన్ చేద్దాం. కంట్రోల్ S, ఇక్కడ రన్ 30 అనేది అవుట్పుట్ వచ్చింది. ఇది అసైన్మెంట్ ఆపరేటర్లో ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ a - b అని రాస్తాను. ఓకే, ఇంకొకటి ప్రింట్ ఏ, మనం మల్టిప్లికేషన్ నార్మల్గా ఇంటూ అని రాస్తాం కదా, ఇక్కడ స్టార్ అని రాయాలి. ఓకేనా, స్టార్ అని రాస్తే అది మల్టిప్లికేషన్ అని చెప్పి. ఇప్పుడు డివిజన్ అంటే నార్మల్గా తెలుసు మనకి, స్లాష్ లాగా వస్తుంది. అవునా, ఏం రాస్తామంటే ప్రింట్ a/b. ఇవి 4 మనకు తెలుసు: అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఒకసారి దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. 30, a - b, 10 - 20 వచ్చేసి -20. a*b అంటే 10 × 20 200 అండ్ ప్రింట్ a/b అంటే 0.5. ఓకేనా, ఇలా మనకు వచ్చింది. మీకు ఇక్కడ కొత్తగా అనిపించి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మనకి మాడ్యులస్ అని ఉంటుంది. ఓకేనా, మాడ్యులస్ b. మాడ్యులస్ అంటే నేను ఇక్కడ 10 b అనేది 5 తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇదంతా తీసేస్తాను. ఇది అర్థమైంది కదా, జస్ట్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ ఇవి. ఇప్పుడు a మాడ్యులస్ b అంటే కంట్రోల్ S, ఒకసారి రన్ చేసి చూపిస్తాను. చూడండి ఏమొచ్చింది మనకి ఆన్సర్? 0. వెయిట్ ఏ మినిట్, క్లియర్ కొడితే ఇక్కడ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. కంట్రోల్ S, 0 ఎందుకు వచ్చింది అంటే మాడ్యులస్ అంటే రిమైండర్. 10ని 5తో డివైడ్ చేస్తే 5 2s 10. 2 అనేది ఏంటి? కోషంట్ అవుతుంది. 0 అనేది రిమైండర్ వస్తుంది కదా, ఇలా మాడ్యులస్లో రిమైండర్ వస్తుంది అనమాట. ఇప్పుడు a/b చేస్తే కంట్రోల్/S ఏమొస్తుంది మనకి? 2.0. నాకేమంటే ఇప్పుడు 2.0 కాదు, నాకు డెసిమల్ వాల్యూస్ రాకూడదు, ఓన్లీ నెంబర్ ఒకటే రావాలి. ఇంటిజర్ లాగా ఒక నెంబర్ ఒకటే రావాలంటే మనకి ఇక్కడ ఒక కొత్తగా అనిపిస్తుంది. a 2 ఇవ్వండి, /b. ఓకే, కంట్రోల్/S సేవ్ చేసి రన్ చేయండి. చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 2. ఒకసారి క్లియర్ చేద్దాం. మీకు కనిపిస్తుందా లేదా? క్లియర్. ఇప్పుడు కంట్రోల్/S
ఫస్ట్ది ఏంటి A/B అని అంటే డివైడ్ చేస్తే 2.0 వచ్చింది. అదే డబుల్ స్లాష్ దీన్ని గ్రౌండ్ డివిజన్ అంటాము. సో 2 వస్తుంది అనమాట. నాకు డెసిమల్ వాల్యూ వద్దు. నేను డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ ఏం రాస్తాం, మనం కోషంటే రాస్తాం కదా. ఆ కోషంట్ అనేది డెసిమల్ వాల్యూ రావద్దు నాకు అని అంటే మనం ఇలా డబుల్ స్లాష్ అనేది ఇస్తాం. దీన్ని గ్రౌండ్ డివిజన్ అంటాం. ఓకేనా. ఇంకొకటి ఏమంటే ప్రింట్ ఏ స్టార్ 2 అని ఇచ్చాను అనుకోండి. ఇది తీసేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 100. అంటే ఈ స్టార్ అని ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక ఎక్స్పోనెంట్. ఏ వాల్యూ ఎంత 10 అంటే 10 స్క్వేర్ ఎంత 100. ఇప్పుడు ఇక్కడ బి అని ఇస్తా. ఓకే కంట్రోల్ S రన్. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది 25 అంటే 5 స్క్వేర్ 25. ఓకేనా. ఇది మేబీ మీకు కొత్తగా అనిపించవచ్చు. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ గ్రౌండ్ డివిజన్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఓకే ఇవి మనం నేర్చుకున్నాం అరిథమెటిక్ ఆపరేటర్స్లో. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఒక్కొక్క నెంబర్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఓకేనా. సో ఇది మన అరిథమెటిక్ ఆపరేటర్. ఇప్పుడు మనం కంపారిజన్ ఆపరేటర్స్ చూద్దాం. ఓకేనా. ఓకే కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు నేను A ఈక్వల్స్ టు B, A ఈజ్ ఈక్వల్స్ టు 10, B ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాను. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ప్రింట్ A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు B అని ఇస్తాను. ప్రింట్ A లెస్ దాన్ B అని ఇస్తాను. ప్రింట్ A గ్రేటర్ దాన్ B అని ఇస్తాను. ప్రింట్ A లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు B అని ఇస్తాను. నెక్స్ట్ ప్రింట్ A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు B. ఓకే ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను కోడ్ రన్ చేయట్లేదు. A ఈక్వల్స్ టు B ఇది కరెక్టా కాదా? 10 ఈక్వల్స్ టు 10 రెండు 10, ఏ వాల్యూ B వాల్యూ రెండు 10. కాబట్టి ఇది ఏమవుతుందంటే ట్రూ అని మనకి ప్రింట్ అవుతుంది. A లెస్ దాన్ B, A అనేది ఎంత 10, B అనేది 10, లెస్ దాన్ బియా కాదు, కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. A గ్రేటర్ దాన్ B, A గ్రేటర్ దాన్ బియా కాదు, కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. A లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇదేమంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని చదవాలి దీన్ని. ఓకేనా. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఏ అనేది లెస్ దాన్ బి అయినా ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్స్ టు బి అన్న. ఈ రెండిట్లో ఏది జరిగినా మనకి ట్రూ అని వస్తుంది. ఫస్ట్ చూడండి, ఏ లెస్ దాన్ బియా కాదు, కానీ ఏ ఈక్వల్స్ టు బి కదా, అంటే ఒక కండిషన్ మనకి ట్రూ అయింది, కాబట్టి ఇది ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ నాకు చెప్పండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏది ప్రింట్ అవుతుంది? ట్రూ ప్రింట్ అవుతుందా, ఫాల్స్ ప్రింట్ అవుతుందా? ఎస్ ట్రూ అనే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, దీని అర్థం ఏ గ్రేటర్ దాన్ బియా కాదు, ఏ ఈక్వల్స్ టు బియా కరెక్టే కదా, కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏమొచ్చింది? ఫస్ట్ది ట్రూ, ఏ ఈక్వల్స్ టు బి ట్రూ, ఏ లెస్ దాన్ బి ఫాల్స్, నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ట్రూ, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ట్రూ. ఇప్పుడు నేను ఇక్కడ 5 తీసుకుంటాను. ఓకే 5 తీసుకుని రన్ చేద్దాం. వెయిట్ ఎ మినిట్, టర్మినల్ క్లియర్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే చూడండి, ఏ ఈక్వల్స్ టు బియా ఫాల్స్, ఏ లెస్ దాన్ బియా ఏ 10, బి 5, కాబట్టి నో ఇట్స్ ఫాల్స్, కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. ఏ గ్రేటర్ దాన్ బియా
10 అనేది 5 కన్నా గ్రేటర్ ట్రూ, కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బియా, ఏ అనేది ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి మీరు ఆలోచించండి ఏమవుతుంది, ఏ లెస్ దాన్ బి, 10 అనేది 5 కన్నా చిన్నదా, తప్పు. ఏ ఈక్వల్స్ టు బి, ఏ ఈక్వల్స్ టు బియా, తప్పు. రెండు తప్పే మనకి ఇక్కడ, ఏ లెస్ దాన్ బి కాదు, ఏ ఈక్వల్స్ టు బి కాదు దీంట్లో, కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఇదేమవుతుంది చెప్పండి, ఏ గ్రేటర్ దాన్ బియా, 10 అనేది 5 కన్నా పెద్దదా, కరెక్టే. ఏ ఈక్వల్స్ టు బియా, తప్పు. కానీ ఒకటి కరెక్టే కదా, ఏ గ్రేటర్ దాన్ బి అయితే కరెక్టే కదా, కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఇలా మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు, వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా, ఈక్వల్స్ టు ని, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా. నెక్స్ట్ మనం ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ ని చూద్దాం. నేను ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి అని 2 అని తీసుకుంటున్నాను, బి ఈక్వల్స్ టు 3 అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏని బిని యాడ్ చేయాలంటే ఏ ప్లస్ బి అని తీసుకుంటున్నాను, దీన్ని సి అనే దాంట్లో స్టోర్ చేద్దాం. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాద్దాం, ప్రింట్ సి. ఓకే, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, చాలా ఈజీ. ఏంటక్క ఇంత చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతున్నావు అనుకుంటున్నారా, చూడండి 5 అనేది ప్రింట్ అయ్యింది, ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఇంత రాయకుండా, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సి అని చెప్పి ప్రింట్, నార్మల్గా దీంట్లో కూడా రాయొచ్చు ఏ ప్లస్ బి అని చెప్పి, మనం అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏం చేస్తామంటే సింపుల్గా ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని రాస్తాం. ఏమన్నా అర్థమైంది, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని అంటే ఏం కాదు, నేను చెప్తాను. ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఇక్కడ రాస్తాను చూడండి, దీని అర్థం ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని అర్థం. ఓకేనా, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని అర్థం. అంటే ఏ ఎంత మనకి 2 ప్లస్ బి ఎంత 3. ఇప్పుడు ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, ఏ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. అర్థమవుతుందా మీకు, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏంటి, ఏ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా వినండి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పాలి. ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, దీన్ని మీరు విడదీయాలి. ఓకేనా, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏ ఎంత 2, బి ఎంత 3, సో టోటల్ ఆన్సర్ వచ్చేసి ఏ ఈక్వల్స్ టు 5 అవుతుంది. నేను దీన్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఓకే, just a minute. ఓకే, ఇప్పుడు నేను ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని రాస్తాను. ఇప్పుడు మనకి వాల్యూ ఏమైంటుంది చెప్పండి, ఏ వాల్యూ ఎంత అప్డేట్ అయింది 5, ఎందుకంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని అర్థం. ఏ ప్లస్ బి అంటే 5, కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను, ఏ వాల్యూ ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఏ అని రాస్తాను నేను ఇక్కడ. ఓకే, కంట్రోల్ ఎస్ రన్ చేస్తాను, చూడండి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది 5 అనేది మన అవుట్పుట్ వచ్చింది. ఇదే మీరు నాకు చెప్పాలి ఇప్పుడు
ఏ మైనస్ ఈక్వల్స్ టు బి అని రాస్తాను. అండ్ ఆలోచించండి, ఏ మైనస్ ఈక్వల్స్ టు బి అంటే నాకు ఆన్సర్ మీరు చెప్పాలి. ఇప్పుడు ఏ స్టార్ ఈక్వల్స్ టు బి అని రాస్తాను. ఓకే, ప్రింట్ చేద్దామా? ప్రింట్ ఏ, ఇక్కడ ప్రింట్ ఏ అని రాద్దాం. ప్రింట్ ఏ. ఓకే, కంట్రోల్ ఎస్ నేను రన్ చేస్తున్నాను. అవుట్పుట్ ఒకసారి క్లియర్ చేస్తా. టర్మినల్ క్లియర్, కంట్రోల్ ఎస్, ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏంటి, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే 5 వచ్చింది. 3 + 2 5. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏ మైనస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎంత? 2 - 3. వెయిట్, ఇక్కడ మనకి ఏమైందంటే ఈ ఏ ఉంది కదా, మనకి ఇప్పటి వరకు ఏ ఎంత ఉంది? 5 ఉంది. సో ఏ వాల్యూ 5కి అప్డేట్ అయింది. 5 అనేది, వెయిట్ ఎ మినిట్, మీకు అర్థం అయి ఉండకపోవచ్చు, నేను చెప్తాను. ఇక్కడ మనకి ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని అంటే ఏ ఎంత ఉంది ఇక్కడ మనకి? 5 అని వచ్చింది, అవునా? ఇప్పుడు మన వాల్యూ ఏ 2 కాదు 5 అయింది. సో 5 ఈక్వల్స్ టు అంటే 5 అనేది ఏ వాల్యూ, బి వాల్యూ ఎంత? 3 ఉంది. 5 - 3 ఎంత? 2. ఇక్కడ 2 ప్రింట్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 2 మనకి. ఇంతకు ముందు ఏం అవుట్పుట్ వచ్చింది మనకి? 2. ప్రస్తుతానికి వాల్యూ 2 ఉంది. 2 × బి అవుతుంది. 2 × 3 ఎంత? 6. అదే నేను విడివిడిగా రాస్తాను. ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి, ఇది తీసేస్తాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. సేవ్ చేస్తున్నాను. ఏ మైనస్ ఈక్వల్స్ టు బి -1. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. 2 - 3 ఎంత? -1. ఎందుకంటే ఇందాక మనకి అప్డేట్ అవుతుంది ఏ అనేది. ఇప్పుడు నేను ఇది కూడా తీసేస్తాను. ఇందాక మనకి 6 వచ్చింది కదా, ఇప్పుడు కూడా 6 వస్తుంది, ఎందుకంటే ఏ వాల్యూ 2 కాబట్టి 6 వస్తుంది. కంట్రోల్ ఎస్, ఓకేనా? 6 వచ్చింది మనకి. ఇలా మనకి అసైన్మెంట్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. దీని అర్థం ఏంటి? ఏ ఈక్వల్స్ టు ఏ స్టార్ బి, ఓకేనా? ఇప్పుడు మనం ఇంకొకటి రాద్దాం. ఏ స్లాష్ ఈక్వల్స్ టు బి. దీని అర్థం ఏంటి? సేమ్, మళ్ళీ ఏ ఈక్వల్స్ టు ఏ స్లాష్ బి. ఒకసారి రన్ చేద్దామా? ప్రింట్ చేద్దాం ఏ వాల్యూ ఎంత వస్తుందో. ప్రింట్ ఏ, కంట్రోల్ ఎస్, రన్ చేద్దాం. 0.6666 సంథింగ్ అంట, 2/3 అంటే. ఇప్పుడు మనం దీన్ని డెసిమల్ కాదు, నాకు ఇక్కడ ఇలా పెడతాను. ఇప్పుడు మీరు గెస్ చేయగలరా ఏమొస్తుందో అవుట్పుట్ అనేది? నేను ఇందాక చెప్పాను ఎందుకు వాడతాం ఇలాగ, మనం చెప్పండి ఎందుకు వాడతాం? క్లియర్ చేస్తాను టర్మినల్, కంట్రోల్ ఎస్. ఇందాక 0.666 సంథింగ్ వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది? నాకు 0 వచ్చింది. ఎందుకంటే నేను డబుల్ టైమ్స్ ఇలా స్లాష్ పెట్టాను, గ్రౌండ్ డివిజన్ చేశాను కాబట్టి నాకు డెసిమల్ వాల్యూ అనేది కట్ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ ఇస్తాను. స్టార్ అంటే ఏం చెప్పాను మీకు నేను? ఎక్స్పోనెంట్ అంటే మీరు వాల్యూ ఖచ్చితంగా ఇప్పుడు మీరు గెస్ చేయాల్సిందే. ఏమొస్తుంది? ఏ ఈక్వల్స్ టు ఏ స్టార్ బి, అంతేనా? అంటే ఏ అంటే 2 పవర్ 3 అంటే 2 క్యూబ్. నేర్చుకున్నారా ఇంటర్లో మీరు క్యూబ్స్, స్క్వేర్స్? సో 2 క్యూబ్ ఏమవుతుంది? 2 × 2 × 2 8 అవుతుంది, అంతేనా? సో కంట్రోల్ ఎస్ కొట్టండి, ఇక్కడ రన్ చేయండి. 8 అనేది మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది, అవునా? దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఏమన్నా టఫ్ ఉందా? తెలిసినవి అన్నీ మనకి తెలిసినవి, కాకపోతే మీరు ఇక్కడ రాస్తారు. కోడ్ రాయడం కొత్తగా అనిపిస్తుంది, అంతేనా? చాలా ఈజీ ఉంటుంది, ఏముండదు అక్కడ. ఇప్పుడు మనం అయిపోయింది మనకి అసైన్మెంట్. 3 ఆపరేటర్స్ అప్పుడే అయిపోయినాయి. జస్ట్ ఏముంది, ఎడిషన్లు, సబ్ట్రాక్షన్లు, మల్టిప్లికేషన్, ఇవే ఉన్నాయి. ఏమన్నా కష్టం ఉందా?
ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్ చూద్దాం. ఓకేనా? లాజికల్ ఆపరేటర్ అంటే ఇది మీకు ఇంటర్‌లో ఫిజిక్స్‌లోనే ఎక్కడో వచ్చుండాలి. గుర్తుందా లాజికల్ ఆపరేటర్స్? అండ్, ఆర్, నాట్ గుర్తుందా? ఇప్పుడు నేనిక్కడ A = 10 అని రాస్తాను. ఓకే. B = 5 అని రాస్తాను. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ A greater than 5 and B greater than 0. నాకు ఒక విషయం చెప్పండి. నేను 2 రాసాను కదా, అంటే A greater than B, B greater than 0. 2 కరెక్టేనా? కరెక్టే కదా. ఇక్కడ మధ్యలో ఏదో రాసా, అండ్. అండ్ అంటే ఆపరేటర్. అండ్ అనేది ఒక ఆపరేటర్. ఇది ఎప్పుడు ట్రూ. మనకి దీంట్లో లాజికల్ ఆపరేటర్స్లో అవుట్పుట్ అనేది 2 విధాలుగా వస్తుంది. ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? ఈ ట్రూ ఫాల్స్ అనేది ఎలా చెప్తామంటే, అండ్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు 2 ట్రూ అంటే 2 కండిషన్స్, మనం మోర్ దాన్ 1 కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే ట్రూ అనేది అవుట్పుట్గా వస్తుంది. ఏదైనా ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఇక్కడ A greater than B, B greater than 0 ఈ 2 కండిషన్స్ ట్రూ. కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రావాలి? ఒకసారి నేను క్లియర్ చేస్తాను. Ctrl+S సేవ్ చేసి రన్ చేద్దాం. అవుట్పుట్ ట్రూ వచ్చింది. అదే నేను ఇక్కడ ఒక కండిషన్ తప్పు తీసుకుంటా, <0. ఇది ఫాల్సే కదా. B అనేది <0 కాదు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను. అవుట్పుట్ ఫాల్స్. ఎందుకంటే ఒక కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. ఏదైనా ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఈ అండ్ వాడినప్పుడు మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అండ్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మొత్తం అవుట్పుట్ అనేది మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అదే నేను ఇక్కడ ఆర్ ఆపరేటర్ తీసుకున్నాను అనుకోండి. ఆర్. ఇప్పుడు Ctrl+S కొడతాను. క్లియర్ టెర్మినల్. ఇప్పుడు గెస్ చేయగలరా ఏం అవుట్పుట్ వస్తుందో అని? ట్రూ. ఎందుకు ట్రూ వచ్చింది? B <0నా? కాదు, ఫాల్స్ ఉంది. అయినా కూడా ఆర్ ఆపరేటర్ అనేది చాలా మంచిది. ఏదో ఒక్క ట్రూ ఉన్నా చాలు. మన టీచర్ చెప్పేవాళ్ళు కదా, నువ్వు ఒక్క కరెక్ట్ ఆన్సర్ రాసినా చాలు, నేను ఫుల్ మార్క్స్ వేసేస్తా అన్నారు అనుకోండి. అలాంటి మంచి మనసు ఉన్నది ఆర్ ఆపరేటర్. ఇక్కడ ఆర్లో B <0 ఉంది అంటే తప్పున్నా కూడా టీచర్ అనేవాడు ట్రూ కరెక్ట్ వేస్తున్నాడు. చూడండి, ట్రూ అనేది వచ్చింది. అదే నేను ఇక్కడ మొత్తం తప్పైతే టీచర్ ఏం చేయలేడు. అదే ఒక్కటి ట్రూ ఉన్నా కూడా ట్రూ చెప్పేస్తాడు అనమాట ఆర్ అనే టీచర్. అండ్ అనే టీచర్ అలా కాదు, స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్. అన్ని కరెక్ట్ ఉంటే మాత్రమే ట్రూ ఇస్తాడు, లేదంటే ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా ఫాల్స్. ఆయన స్ట్రిక్ట్ టీచర్, ఈయన కొంచెం లూజ్ టీచర్. ఓకేనా? ఒకవేళ 2 కరెక్ట్ ఉంటే లైక్ B greater than 0. Ctrl+S రన్ చేద్దాం. ట్రూ. ఆబ్వియస్లీ 2 ట్రూ కాబట్టి ట్రూ వేస్తుంది. ఇందులో ఒక్క ఫాల్స్ ఉన్నా ఏం కాదు, 2 ఫాల్స్. ఒక్క ట్రూ ఉన్నా, ఓకేనా, ఆర్ ఆపరేటర్లో ఒక్క ట్రూ ఉన్నా మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే అండ్ ఆపరేటర్లో అన్ని ట్రూ ఉంటే మాత్రమే ట్రూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇప్పుడు నార్ ఆపరేటర్ చూద్దాం. ఓకే, నాట్ ఆపరేటర్, సారీ. ఇక్కడ నేను నాట్ అని రాస్తాను. A greater than or equals to 10. నాకు ఒక విషయం చెప్పండి, A greater than or equals to 10 కరెక్టా రాంగా? మాకు తెలియదు అంటారా? కరెక్టే కదా. కానీ మనకి ఏమొచ్చింది అవుట్పుట్ చూడండి, ఫాల్స్ అంట. ఒకసారి క్లియర్ చేస్తాను టెర్మినల్, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. Ctrl+S. ఫాల్స్. A greater than or equals to 10 అంటే A equals to 10 ఉంది కాబట్టి అది ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ నేను నాట్ అని రాశాను కదా, నాట్ ఆపరేటర్ రాశాను కాబట్టి మనం ఏదైతే ఉందో అవుట్పుట్ దానికి రివర్స్ ఇస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టి చూపిస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. Ctrl+S. అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్. A equals to 10 కరెక్టే, కానీ ఇక్కడ నాట్ రాసాం కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే నేను ఇక్కడ ఫాల్స్ రాస్తాను, అంటే తప్పుగా రాస్తాను.
ఏ లెస్ దాన్ 10. ఏ లెస్ దాన్ 10 తప్పు. కానీ అదేమిస్తుందో చూడండి, మీకు ట్రూ ఇస్తుంది. అంతే, జస్ట్ రివర్స్ అనమాట. ట్రూ అయితే ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ ఇస్తుంది. మనం ఇక్కడ నాట్ అని పెట్టాలి, నాట్ ఆపరేటర్లో. అంతే గైస్, లాజికల్ ఆపరేటర్స్ కూడా వచ్చేసింది మీకు. ఇప్పుడు మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ చూసాం, అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసాం, లాజికల్ ఆపరేటర్స్ చూసాం, కంపారిజన్ ఆపరేటర్స్ కూడా చూసాం. ఇంకా మిగిలింది బిట్ వైజ్, ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ చూసాం. ఓకే, ఇప్పుడు మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ని స్టార్ట్ చేద్దాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పదాలు ఈజ్ నాట్. ఓకే, ఈ 2 మీకు అర్థమైతే మీకు ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ అర్థమవుతుంది. ఓకేనా? ఐడెంటిటీ ఆపరేటర్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు భయపడొద్దు. ఓకేనా? ఏ అనేది తీసుకుంటున్నాను నేను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక డబ్బా అనుకోండి. ఓకేనా? ఈ డబ్బాలో నేను ఒక 10, 20 తీసుకుంటున్నాను. ఇప్పుడు బి తీసుకుంటున్నాను, ఈక్వల్స్ టు ఏ అని రాస్తాను. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఎ మినిట్. ప్రింట్ ఏ ఈజ్ బి అని రాస్తాను. నెక్స్ట్ ప్రింట్ ఏ ఈజ్ నాట్ బి అని రాస్తాను. ప్రింట్ ఏ ఈక్వల్స్ టు బి. ఓకేనా? ఈ 3 రాస్తున్నాను. ఇప్పుడు మీరు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీటికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఓకేనా? ఇది మీరు చెప్పిన తర్వాత నేను టెర్మినల్ రన్ చేస్తాను. బాగా వినండి. ఏ ఈక్వల్స్ టు, నేను ఆబ్జెక్ట్లో ఏమేమి తీసుకున్నాను, 10, 20 అనేది ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. బీలో ఏం తీసుకుంటున్నాను, ఏ అని తీసుకుంటున్నాను. ఏ అంటే ఏమొస్తుంది మళ్ళీ, ఈ 10, 20. అవునా? ఇక్కడ మనం ఈ డబ్బా ఆబ్జెక్ట్ అంటారు దీన్ని. ఈ ఆబ్జెక్ట్ ఎన్నిసార్లు క్రియేట్ చేసాము, ఒక్కటేసారి క్రియేట్ చేసాం. అవునా? ఇలాంటి టైంలో ఏ ఈజ్ బి అనేది ట్రూ అవుతుంది. ఓకేనా? ఈ ఏ ఈజ్ నాట్ బి అంటే ఏబి అనేది మనం 2 సార్లు క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు అది ఫాల్స్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. ట్రూ. ఏ ఈజ్ బి అంటే మనం ఆబ్జెక్ట్‌ని ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేసాం. ఏ అనేది బిలో ఉంది. అవునా? ఏ ఈజ్ బి కాబట్టి ట్రూ అనేది వచ్చింది. ఇక్కడ ఏ ఈజ్ నాట్ బి. ఏ ఈజ్ బి అనేది ట్రూ అంటే, ఏ ఈజ్ నాట్ బి అనేది నువ్వు మనిషివి అని నేను అంటాను. అది కరెక్టే. నువ్వు మనిషివి కాదు అని అంటే అది తప్పే కదా అవుతుంది. దీనికి రివర్సే కదా ఇది వస్తుంది. కాబట్టి ఇదేమైంది, ఫాల్స్ అయింది. ఇది ట్రూ కాబట్టి ఇది ఫాల్స్. ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు బి కరెక్టే కదా! ఇది ఏ అంటే 10, 20. బిలో కూడా నేను ఏనే స్టోర్ చేశాను. ఏలో ఏమున్నాయి, 10, 20 ఉన్నాయి. కాబట్టి 10, 20 కూడా సేమ్ అవుతాయి. అదే నేను ఇక్కడ బాగా వినండి. ఇక్కడ కొంచెం మీకు అనిపించొచ్చు, కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. 10, 20 అని ఇస్తాను. ఒక్కసారి గెస్ చేయండి. నీకు ఈ 3 అవుట్‌పుట్ ఏమొస్తుందో మీరు గెస్ చేయండి. నేను క్లియర్ చేస్తాను కొంచెం టెర్మినల్‌ని. గెస్ చేసారా? ఏ ఈజ్ బి అనంటే నేనేం చెప్పాను, మనం ఆబ్జెక్ట్ సేమే. కానీ ఇక్కడ 2 సార్లు క్రియేట్ చేసాం. అవునా? ఒకసారి రన్ చేసి చూపిస్తాను ఫస్ట్ మీకు. చూడండి, ఫాల్స్. 2 సేమ్ అయినా కూడా 2 సార్లు మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. ఓకే. 2 ఇల్లులు సేమ్‌గా ఉన్నాయి. సేమ్‌గా ఉన్నంత మాత్రాన 2 ఒకటేనా? కాదు కదా! సెపరేట్‌గానే కదా ఉన్నాయి. ఈ 2 సేమ్ అయినా కూడా మనం సెపరేట్‌గా క్రియేట్ చేసాం. 2 సార్లు క్రియేట్ చేసాం కాబట్టి ఏ ఈజ్ బి అనేది ఫాల్స్ అయింది. మనం ఒక్కసారి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి అదే వాడుతా ఉంటే ట్రూ అవుతుంది. లేదు, మనం ఒకదానికన్నా ఎక్కువ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కాబట్టి ఫాల్స్ అయింది. ఇది ఫాల్స్ అయిందంటే ఇప్పుడు చెప్పండి ఇదేమవుతుంది? ఏ ఈజ్ నాట్ బి ట్రూ అవుతుంది. ఏ ఈజ్ నాట్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు బినా ట్రూయే కదా! 2 ఒకటే. 10, 20, 10, 20 2 ఒకటే కాబట్టి వాల్యూస్ ఏ ఈక్వల్స్ టు బి అనేది ట్రూ అవుతుంది. మీకు అర్థమైందా? ఇలా మనం ఐడెంటిటీ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. మీరు ఇందులో ఏదైనా నంబర్స్ తీసుకొని ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌ని చూద్దాము. ఓకే. ఓకే. అంతకుముందు ఇది క్లియర్ చేస్తాను. నేనిక్కడ ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ అనేది పైథాన్‌లో మీకు ముందు వీడియోస్‌లో అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ అని తీసుకుందాం. ఫ్రూట్స్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్స్ టు బనానా, యాపిల్,
పోమోగ్రానేట్. ఓకే. నేను ఈ 3 ఫ్రూట్స్‌నే ఇచ్చాను ఈ డబ్బాలో అనుకోండి. మీకు టెర్మినాలజీ అర్థం కాకపోయినా పర్లేదు. ముందు ముందు మీకు అర్థమవుతుంది చేస్తున్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేనేం రాస్తానంటే ప్రింట్ ఏ బనానా ఇన్ ఫ్రూట్స్. వెయిట్ ఎ మినిట్. ఇన్ ఫ్రూట్స్. ఇక్కడ బనానా అనేది డబుల్ కోట్స్‌లో ఇవ్వండి. దీని అర్థం ఏంటంటే బనానా అనేది ఫ్రూట్స్ అనే వేరియబుల్‌లో క్రియేట్ చేశామా? ఉంది గదా! కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు అదే నేను ప్రింట్ మ్యాంగో లేదు గదా! మ్యాంగో ఇస్తా. మ్యాంగో ఇన్ ఫ్రూట్స్ అని ఇస్తాను. ఒకసారి సేవ్ చేద్దాం. రన్ చేద్దాం. ఓకే. బనానా ఇన్ ఫ్రూట్స్ అనేది ఏమొచ్చింది? ట్రూ. ఎందుకంటే దీంట్లో బనానా అనేది ఉంది. ట్రూ వచ్చింది. ఇక్కడ మ్యాంగో అనేది ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తాను. ప్రింట్ బనానా నాట్ ఇన్ ఫ్రూట్స్ అని రాస్తాను. ఇదే సేమ్ కాపీ చేస్తా. కంట్రోల్-C. కాపీ చేయడానికి కంట్రోల్-C వాడతాం. తెలుసా మీకు? అండ్ పేస్ట్ చేయడానికి కంట్రోల్-V. ఇక్కడ తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఓకేనా? మాకు తెలుసు ఇది కూడా చెప్తారా అని అనుకోవద్దు. ఓకే. ఇక్కడ మ్యాంగో అని రాస్తాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను మీకు. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ డబుల్ కోట్స్. ఈ డబుల్ కోట్స్ అనేది ఇట్లానే ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఒకసారి టెర్మినల్ క్లియర్ చేద్దాం. క్లియర్. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది? ట్రూ. మనకు తెలుసు ఈ ఫ్రూట్స్ అనే దాంట్లో బనానా ఉందా? ట్రూ ఉంది. నేనేం చెప్తున్నాను? బనానా ఈజ్ నాట్ ఇన్ ఫ్రూట్స్ అని చెప్తున్నాను. జస్ట్ జనరల్ ఇంగ్లీష్ ఇది. అర్థం చేసుకోండి. నాట్ ఇన్ ఫ్రూట్స్ అని చెప్తున్నాను. అంటే ఫ్రూట్స్‌లో బనానా లేదు అని చెప్తున్నాను. నేను చెప్పింది కరెక్టా? రాంగ్. కాబట్టి నువ్వు ఫాల్స్ అని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ నేనేం చెప్తున్నాను? మ్యాంగో అనేది ఫ్రూట్స్‌లో ఉంది అని చెప్తున్నాను ఇక్కడ. మ్యాంగో అనేది ఫ్రూట్స్‌లో ఉంది అంటున్నాను. ట్రూవా? ఫాల్సా? ఉందా మ్యాంగో అనేది ఫ్రూట్స్‌లో? లేదు. కాబట్టి ఇక్కడ నాకు ఏమైంది? ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్తున్నాను? మ్యాంగో ఈజ్ నాట్ ఇన్ ఫ్రూట్స్ అని చెప్తున్నాను. ఫ్రూట్స్ అనే దాంట్లో మ్యాంగో లేదు అని నేనే చెప్తున్నాను. అంటే నేను చెప్పింది ట్రూయే కదా! కాబట్టి ఇక్కడ ట్రూ ప్రింట్ అయింది. ఓకేనా? ఇదే మెంబర్‌షిప్ ఆపరేటర్. ఎంత ఈజీగా ఉంది. జస్ట్ ఇన్, నాట్ ఇన్ ఈ 2 మనకి కీవర్డ్స్ ఇక్కడ. ఈ 2 మీకు అర్థమైతే మీకు మెంబర్‌షిప్ ఆపరేటర్ కూడా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ ఆపరేటర్ బిట్ వైజ్ ఆపరేటర్ని చూద్దాం రండి. ఓకే. బిట్ వైజ్ ఆపరేటర్లో మీకు లాజికల్ ఆపరేటర్ అర్థమైందా? మీకు ఆ లాజికల్ ఆపరేటర్ అర్థమైతే ఇది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను A = 4 తీసుకుంటున్నాను. B = 5 తీసుకుంటున్నాను. నేను ఏం ప్రింట్ చేస్తానంటే ప్రింట్ A యాంపర్సెంట్. ఇది అండ్ ఆపరేటర్ సింబల్. అవునా? ఇది రాస్తాను. ప్రింట్ A ఆర్ B రాస్తాను. ప్రింట్ కంగారు పడద్దు, నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. B అని రాస్తాను. నెక్స్ట్ ప్రింట్ A B అని రాస్తాను. ప్రింట్ A B. ఒకసారి రన్ చేస్తాను. పర్లేదు, నేను చెప్తాను. దీని అర్థం నేను చెప్తాను. ఓకే. చూడండి, మనకి ఏదో వచ్చింది ఇక్కడ. A అండ్ B అంటే 4 అంట. A ఆర్ B అని అంటే 5 అంట. దీన్ని మనం XOR ఆపరేటర్ అంటాము. దానికి ఆన్సర్ 1 అంట. ఇది నేను లెఫ్ట్ సైడ్ 2 యారోస్ ఇచ్చాను. దీనికి 128, దీనికేమో 0.
వచ్చింది. ఇవేమంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే. మీకు అందరికి తెలుసా, ఇప్పుడు మనం ఒక మెషిన్తో కమ్యూనికేట్ చేయాలంటే కోడ్ రాస్తాం. ఈ కోడ్ని అది ఏం చేస్తుందో తెలుసా, బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. బైనరీ అంటే అది అర్థమయ్యేది, ఇప్పుడు నేను ప్రింట్ అని రాసానా, పిఆర్ఐఎన్టీ, ఈ ప్రింట్ అనేది కంప్యూటర్కి ప్రింట్లా పోదు, జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు 4 అంటే 4లా పోదు, నెంబర్స్ కూడా నెంబర్స్లా పోవు. దానికి అర్థమయ్యే ఒకటే ఒక లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మొత్తం జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా, ఇక్కడ 1 అని అంటే కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసా, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటుందో తెలుసా, 0001. ఇదంటే 1 అని దాని భాషలో, దానికి ఒక భాష ఉంది కంప్యూటర్కి. ఓకే. 2 అని అంటే 0010. ఇది దాని యొక్క లాంగ్వేజ్, కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది. మనం కోడ్ రాసిన తర్వాత కూడా ఇది ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక్కసారి ఆలోచించండి, మనం కోడ్ అనేది, ఇప్పుడు కోడ్లో 1 అని నేను రాయాలనుకోండి, నువ్వు 0001 రాస్తేనే దానికి అర్థమవుతుంది, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే. ఒకసారి ఆలోచించండి, ఎంత కోడ్ అనేది అవుతుందో, రాయగలమా అసలు? అంటే పీకి ఒక కోడ్ ఉంటుంది, పీ అని రాయాలనుకోండి, 0001 అనుకుందాం, పి అని రాయడానికి. ఓ రాయడానికి ఇంకొక 01స్లో రాయాలి. ఇలా అంటే మొత్తం మన కోడ్ అంతా 01 వీటిల్లోనే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో దీన్ని బైనరీ అంటాం. ఈ బిట్ వైజ్ ఆపరేటర్లో ఏ అండ్ బి అన్నా అనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఇవే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది. ఫస్ట్ మీకు బైనరీలో ఎలా కన్వర్ట్ చేయాలో రావాలి. ఒకసారి తెలీదు మాకు అని అంటే రెఫరెన్స్ వీడియో చూడండి యూట్యూబ్లో. ఓకేనా. ఇప్పుడు 4 ఏ అనేది ఎంత, 4కి బైనరీ వాల్యూ ఎంత, 4 అంటే 0100, 5 అంటే 0101, 0100, 4 అంటే 0101. ఇంతేనా, 0100, 0101. ఓకే. ఇది ఏ అంటే 4 అంటే ఇది, 5 అంటే ఇది. ఇప్పుడు దీన్ని అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేయాలంటే దీనికి రూల్ ఏమంటే, అండ్లో 2 1 ఉంటేనే 1 వస్తుంది. ఓకే. 2 1 ఉంటేనే 1 వస్తుంది, మిగతాదంతా 0 వస్తుంది. 00 ఉంది, 0. 1 1 ఉంది కాబట్టి 1. 00 ఉంది కాబట్టి 0. 0 1 ఉంది అంటే 1 1 ఉంటే మాత్రమే 1. 1 1 లేదు, 0. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 0100. ఇప్పుడు ఈ 0100 ఎక్కడుంది చూడండి, 0100 అంటే దాని వాల్యూ ఎంత, 4. అవునా. కాబట్టి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, 4 అనేది ప్రింట్ అయింది. అర్థమవుతుందా. 4 అండ్ 5 అని యూజ్ చేసినప్పుడు మనం అది ఇలా పర్ఫామ్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో. అర్థమవుతుందా మీకు. అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2 1లు ఉంటేనే మనకు అవుట్పుట్ 1 వస్తుంది. ఓకే. ఇక్కడ 2 1s ఉన్నాయి, 1 వచ్చింది, మిగతా ఒక 1 ఉన్నా కూడా 0నే. ఇలా మనకి ఆన్సర్ 0100 వచ్చింది. ఈ 0100 అనేది దేని వాల్యూ, 0100 4 వాల్యూ. కాబట్టి మనకి ఇక్కడ 4 అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు ఆర్ ఆపరేటర్ అనుకోండి. ఆర్ ఆపరేటర్ చాలా మంచిది. ఇందాక చెప్పా కదా, ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే, ఒక్క 1 ఉన్నా గూడా 1 రాసుకోవచ్చు. 00 ఒక 1 గూడా లేదు. దీనిలో ఒక 1 ఉంది. 2 1లు ఉన్నాయి. వెరీ గుడ్. కాబట్టి 1. 00 0 1 ఒక 1 ఉంది. 1 వచ్చింది. ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఏమొచ్చింది, 0101. అంటే వెయిట్ ఎ మినిట్. ఓకే. ఒకసారి చూద్దాం. 0101. 0101 ఎక్కడుంది మనకి, 0101. ఓకే. ఇక్కడుంది. 0101 అంటే ఎంత, 5. కాబట్టి మనకి సెకండ్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి వాల్యూ, 5 వచ్చింది. అర్థమైందా. మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ అయితే మనం దేన్నైతే కంపేర్ చేసుకుంటున్నాం దాన్ని బైనరీ కోడ్‌లో రాసుకోవాలి. 4 అంటే ఆ వాల్యూ ఇది. 5 ఇది మనకు తెలిసుండాలి. ఓకే. తెలీదంటే ఒక యూట్యూబ్ వీడియో చూడండి. యూట్యూబ్‌లో చాలా ఉంటాయి, చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం దాన్ని ఒక్కొక్కటి కంపేర్ చేస్తామనమాట. 00 అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు 2 వాల్యూస్ 1 ఉంటే మాత్రమే 1 వస్తుంది. లేదంటే మిగతా టైంలో అంతా 0 వస్తుంది. ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏదైనా ఒక్క వాల్యూ, రెండిట్లో ఒక్క వాల్యూ 1 ఉన్నా కూడా 1 వస్తుందనమాట. ఓకే. ఇప్పుడు మనకి XOR ఆపరేటర్ అంటే 2 వాల్యూస్ సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే 0 వస్తుంది. లేదంటే 1 వస్తుంది. 0 0
సేమ్ ఉన్నాయి. 1 వస్తుంది. 1, 1 సేమ్ ఉన్నాయి. 1 వస్తుంది. 0, 0 సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడేమైంది 0 వస్తుంది ఇక్కడ మనకి. ఓకే. ఇప్పుడు వెయిట్ ఎ మినిట్ నేనేం జెప్పాను? సారీ. సేమ్ ఉన్నాయి. కాబట్టి 0 వస్తుంది. సారీ. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. 0 వస్తుంది. సేమ్ ఉన్నాయి. 0 వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి 1 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఎంతుంది? 0, 0, 0, 1 వచ్చింది. కాబట్టి దాని వాల్యూ ఎంత? 1. ఓకేనా? అర్థమైందా? కాబట్టి మనకిక్కడ థర్డ్ ఆపరేటర్ ఏం ప్రింట్ అయింది? 1 అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇలా దీన్ని XOR అంటాం. ఇది AND, OR, ఇది XOR. దీనిలో ఏంటి 2 మనకి సేమ్ ఉంటే 1, డిఫరెంట్ ఉంటే సేమ్ ఉంటే 0, డిఫరెంట్ ఉంటే 1. నన్నే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓకే. సేమ్ ఉంటే 0 లేదంటే 1. ఓకే. ఇప్పుడు ఇది లెఫ్ట్ షిఫ్ట్ అన్నమాట. లెఫ్ట్ షిఫ్ట్ అంటే నేను ఒక్కటి లెఫ్ట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ 0 ఉందా? ఇక్కడ మనకి ఏది ఏ లెస్ థాన్ 1 అని తీసుకున్నాననుకోండి. ఓకే. 1 అని ఇక్కడ గూడా 1 అని తీసుకుంటాను. ఇప్పుడిక్కడ ఏమవుతుందంటే 0 అనేది లెఫ్ట్. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ 1 ఉందా? ఈ 1 అనేది లెఫ్ట్ సైడ్ 1 మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ 1 అనేది ఈ 0ని వదిలేసేయండి. 0ని వదిలేసి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది 1 సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఈ 0 ఇక్కడికి మూవ్ అవుతుంది. కాబట్టి 0 ఇంకొక 0 మూవ్ అవుతుంది. ఇంకొక 0 ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఇది. అదే రైట్ సైడ్ అనుకోండి. రైట్ సైడ్ ఎలా మూవ్ అవుతుంది తెలుసా? ఫస్ట్ 0 ఉంది గదా! ఫస్ట్ 0 నార్మల్ మీరు 0 పెట్టేసుకోవాలి. లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 0 పెట్టుకోండి. తర్వాత నుంచి స్టార్ట్ జేయండి. 0 ఇటు సైడ్ మూవ్ అవుతుంది. మూవ్ అవుతుందంటే 0, 1 మూవ్ అవుతుంది. నెక్స్ట్ 0 ఇలా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం టఫ్ అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇదంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు తెలియాలి కదా అని చెప్పి. ఓకేనా? ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్ ఏం లేదు. ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? అయిపోయింది. మన 7 ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసాం. అరిథమెటిక్, అసైన్‌మెంట్, కంపారిజన్, ఐడెంటిటీ, లాజికల్, మెంబర్‌షిప్, బిట్‌వైస్ అన్నీ అయిపోయినాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఉంటాయి. ఒకటి ప్రాబ్లమ్స్ పీడిఎఫ్, ఇంకొకటి సొల్యూషన్స్ పీడిఎఫ్. నేను 2 సెపరేట్‌గా చేశాను. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సొల్యూషన్స్ చూడొద్దు అని చెప్పి 2 సెపరేట్‌గా పెట్టాను. మీరు ఆ ప్రాబ్లమ్ మాక్సిమం ట్రై చేయండి. వచ్చేంత వరకు ట్రై చేయండి. చేసిన తర్వాత రావట్లేదు అనంటే మాత్రమే సొల్యూషన్స్ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.